ఈ చెట్టు చూసి నాకు కూడా గుర్తొచ్చింది చిన్నప్పుడు విషయం. అవి మేము 5వ తరగతి చదివే రోజులు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అది ఎలాంటి వాడు అంటే ఈవి గోగమంటే ఎందులోనే వేలాడతామంటావు చూసావా, అలాంటి ఫ్రెండ్ అనమాటాడు. అది ఏం చెప్పాడంటే, మాకు మట్టి పలకలు ఉండే అప్పట్లో. ఇది 2 ఆకులు కోసి ఇది మా మట్టి పలక మీద రుద్దితే మొత్తం పలకంతా సైడింగ్ వచ్చేస్తుంది అని చెప్పి రాశాడు. నిజంగా సైడింగ్ వచ్చింది. మట్టి పలక కదా, సెమ్మంతా లాగేసింది, మంచి నెనలాడుతూ వచ్చేసింది. ఇది నేనేం చెప్పానంటే, మాస్టర్ బోర్డు చెప్పమనేవారు నన్ను. మనకి అలాగా చదివేలాగా తక్కువ అబ్బింది అప్పట్లోనే. సార్ చెప్పమంటే చెరిపేసి ఒకసారి ఆయనతో అన్నాను సాయంకాలం మట్లో, సార్ అక్కడ అలాగా మాస్టర్ అండి అక్కడ ఆకులు ఉంటాయండి, ఆ ఆకులు తెచ్చి బోర్డు తుడితే కొత్త బోర్డులోకి వచ్చేస్తుందండి, నా పలకైతే కొత్త పలకలాగా అయిపోయిందని అన్నాను. నిజమేంట్రా అని అడిగాడు ఆయన. నిజమేనండి, అదేదో ఆకండి, చాలా బాగుందండి, భలే వచ్చేసిందని అని చెప్పి కొంచెం బిల్డప్ ఇచ్చి మరీ చెప్పాను. పాపం ఆయన ఏమన్నారంటే, పట్టుదారు రేపు పొద్దున్న చూద్దామన్నారు. అంటే మన ఎన్ని దూల పనులు కదా, మేస్టాలు ఎక్కడ మళ్ళీ మెచ్చుకుని మేకతోలు వేస్తాడని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోయి మొత్తం ఒక గుప్పుడు ఆవిడ కోసేసి పొద్దున్నే మొత్తం బోర్డు అంతా పెట్టేసాను. నల్ల బోర్డులు ఉండే కదా స్కూల్లోని, ఆ బోర్డు అంతా పెట్టేసాను. వచ్చి చూశారు, నినలాడిపోతుంది బోర్డు. శుద్ధ తీసి రాత్తో మొదలెట్టారు. పుయ్యమంటుంది దాని మీద. ఇంకా రాయిదే మొత్తం జిడ్డెక్కిపోయింది. ఒరే వెళ్ళరారా ఒకసారా అన్నారు. తుక్కు కొట్టారు. కొట్టి ఈ బోర్డు మళ్ళీ మామూలు అవ్వాలి, దీనికి ఏం చేస్తావో నాకు తెలియదు అన్నారు. ఏం చేస్తావు, ఇంకా అది ఏమిటి రాసినా అవ్వదో. ఆ బోర్డు మీద రాత్తం మానేశారు. ఎప్పుడుకో జిడ్డుపోయాక పనిచేసింది. ఈరోజు వీడియోలో ఈ చెట్టు చూసాను అనమాట. ఈ చెట్టు చూసి గుర్తొచ్చింది, అది నాకు మీతో పంచుకుందామని పెట్టాను. మన అన్నీ దూల పనులే, అలాంటి పనులే అన్నీ మనయే.